అధిక యూరియా వాడటం వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. వాస్తవంగా ఇప్పుడు ప్రపంచంలో దీర్ఘకాలిక రోగాల బారిన అత్యధికంగా పడుతుంది భారతీయులే. దానికి కారణం ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, ఎరువుల అధిక వాడకం వలన. అంటే దిగుబడి ఎక్కువ కావాలని ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దాని ఫలితం వాటి వల్ల వచ్చేటటువంటి కెమికల్ ఎఫెక్ట్ మనుషులని దీర్ఘకాలిక రోగాల బారిన పడేస్తుంది అన్నటువంటిది స్పష్టంగా తేలిపోయింది. ఈవెన్ లాన్సెట్ నివేదిక కూడా అదే చెప్తుంది. ఎరువులు తక్కువగా వాడుతున్నటువంటి చైనా, రష్యా లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం బాగుంది అని కూడా తెలియదు. ఈవెన్ చైనా అయితే మన మిర్చి లాంటి వాటిని దిగుమతి చేసుకోవడం కూడా మానేసింది బికాజ్ ఈ ఎరువుల కారణంగానే. ఇదివరకు మన కారం చైనాకి బాగా వెళ్తుండేది, వాళ్ళు ఇప్పుడు మన దాన్ని నిషేధించారు ఈ ఎరువుల వాడకం కారణంగా. నిన్న చంద్రబాబు గారు అదే మంచి వార్త, మంచి మాట ఆయన చెప్పింది. పెద్దరికంగానే కాదు, పెద్ద ఆయన మంచి విజన్తోనే చెప్పారు. ఎరువుల వాడకం తగ్గించుకోండి, తగ్గిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం అనుకుంటుంది, ఆ డబ్బులు నేను నేరుగా ఇచ్చేస్తాను రైతులు. కానీ కాకపోతే సమస్య ఏంటంటే రైతులకి ఆల్టర్నేటివ్ చూపించగలగాలి. సంప్రదాయ వ్యవసాయం చాలా బాగుంటుంది, కానీ దాంట్లో దిగుబడి 30-35% మించి ఉండదు. మ్యాక్సిమం అద్భుతంగా కష్టపడితే 50% ప్లస్ పని ఎక్కువ కష్టపడాలి. ఏది ఆవు మూత్రము, అలాగే ఆవు పేడ, ఇట్లాంటి వాటన్నిటిని మిక్స్ చేయడము, దానికి సంబంధించి అవి కలిపేటటువంటి సందర్భంలో పంచగవ్యాలు అంటారు, అవి వాటితో చేసేటటువంటి వ్యవసాయంలో చక్కటి నాణ్యతతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఉత్పత్తి అవుతుంది. కాకపోతే అవి 30-35%కి మించి రావట్లేదు. శ్రీలంకలో ఆ మధ్యన కంప్లీట్గా ఎరువుల వాడకం మానేసేసి అక్కడ దీన్నే తీసుకొచ్చారు, సంప్రదాయ వ్యవసాయం. అది తీసుకొచ్చినందుకు అక్కడ దిగుబడి లేక రైతులు నష్టపోయి తిరగబడి ప్రభుత్వాన్ని దించేసేదాకా వెంటబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లాలనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఎరువుల వాడకం తగ్గాలంటే ప్రత్యామ్నాయ విధానం ఏంటో మన టోటల్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, చంద్రబాబు గారు పెద్దరికంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి త్వరగా పరిశోధన చేసి నెక్స్ట్ పంట టైంకి అయినా సరే అలవాటు చేయడం బిగించేస్తే ఇప్పటికిప్పుడు అయిపోదు, వెంటనే రైతులందరూ మారిపోరు. కొంత టైం తీసుకుంటుంది, 1 ఏడాది 2 ఏళ్ళు. ఆ దిగుబడి కనుక ఎరువుల వాడకంతో వచ్చే దిగుబడి కంటే ఎక్కువని కనుక సంప్రదాయ వ్యవసాయంలో తేగలిగితే చంద్రబాబు గారి పేరు తిరుగుండదు, అట్లాగే రాష్ట్రానికి తిరుగుండదు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటికిప్పుడు మాత్రం చేసి చేయగాల్చుకోకుండా ఉండటం బెటర్.